హాయ్ అండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మ కూడా ఉండాలనేసి నేను ప్రార్థన చేశానండి. అలాగే ప్రతి క్రిస్మస్ రోజు కూడా మేము గత 21 సంవత్సరాలుగా మేము భోజనాలు పెట్టుకొని ఇలాగ వస్త్రాలు పంచుతామండి. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనము కొన్ని పుణ్యకార్యాలు, కొన్ని ధర్మకార్యాలు చేస్తే అవే మన వెంట వస్తాయి. మనము తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు మనము వట్టి చేతులతోనే వస్తామండి. మనం వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాము. ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా ఏది మనతో పాటు రాదండి. మనము సంపాదించినటువంటి మంచి పేరు, అలాగే మనము చేసిన ధర్మకార్యాలు మాత్రమే మనకు కూడా వస్తాయి. అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నని మన మదర్ తెరెసా నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చండి. అలాగే మరి ఈ లోకంలో వచ్చినప్పుడు యేసు ప్రభువారు కూడా ఆయన ప్రేమ, జాలి, దయ, కరుణ, మంచి గుణగణాలను ఆయన నేర్పించారు. అలెగ్జాండర్ చక్రవర్తి తెలుసు కదండి. అలెగ్జాండర్ కూడా ప్రపంచాన్ని అంతటినీ జయించి భారతదేశానికి వచ్చి మరి ఆయన భారతదేశాన్ని కూడా జయించి మరి ఆయన అనారోగ్య కారణంగా చనిపోయాడు. చనిపోయే ముందు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, నన్ను పెట్టెలో పెట్టినప్పుడు నా చేతులు రెండు బయటకు ఉంచండి, ఎందుకంటే నేను ప్రపంచాన్ని అంతా జయించాను కానీ నేను ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నాను. అది ప్రజలందరూ కూడా గమనించాలి. మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా ఏది తీసుకుపోము. మనము ఉన్నన్నాళ్ళు కూడా ప్రేమతో ఉంటూ, మనం సంతోషంగా ఉంటూ, ఇతరులని సంతోషంగా ఉంచుతూ, ఎవరి సంతోషాన్ని కూడా భంగం కలిగించకుండా ఉండే విధంగా మన లైఫ్ స్టైల్ మనము డిజైన్ చేసుకోవాలి. కాబట్టి అదేవిధంగా మనము జీవించాలని చెప్పి ఆయన ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీని మనకి తెలియజేసి ఆయన వెళ్ళిపోయాడండి. అదేవిధంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా మనం ప్రేమతో ఈ లోకంలో ఉండాలి. దాన ధర్మాలు చేసేటటువంటి విధంగా మనము జీవించాలి. శాంతిగా ఉండాలి, అందరినీ శాంతిగా ఉంచాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్.